ముఖ్యులు మన అనురాధ మేడ గారు గతంలో మన ఆర్గనైజేషన్లో కూడా వారు సభ్యురాలే. ఇప్పుడు వారు కూడా వారి యొక్క అభిప్రాయాన్ని క్లుప్తంగా తెలియపరచాలని చెప్పి ఇన్వైట్ చేస్తున్నారు. ముందుగా నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు, నాకు విద్యార్థులకు చెప్పి నన్ను స్టేజ్ తీసుకొచ్చిన నా గురువులకు, ప్రతి విషయంలో నన్ను ప్రోత్సహిస్తున్న నా భర్తకి నా పాదాలు. ఇంత మంచి ప్రోగ్రామ్కు ఆర్గనైజ్ చేస్తున్న సరోవర్ మేనేజ్మెంట్ నాగరాజు గారికి, చంద్రకాంత్ గారికి, ప్రేమానంద్ గారికి నా ప్రత్యేక సమాజంలో ఎక్కడైనా సమస్య నేను చూసినప్పుడు నాకు ఫస్ట్ గుర్తుకొచ్చే పేరు మాధవాచారి గారు. మాధవాచారి గారికి అంటుంటారు. అసలు ఆ పేరు తలవంగానే కాసేపటికే వాళ్ళు మళ్ళీ నార్మల్ పొజిషన్కి వచ్చేస్తున్నారు. అదే యాక్చువల్గా అయితే మనకు వివేకానందుడు చెప్పిన ఒక మాట ఏంటంటే, యజమాని రాతో పోచింది. మీరు ఆ మాట విన్నారో లేదో. అయితే ఇండియన్ లేడీస్ ఎందుకు నమస్కారం పెట్టారు, వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇవ్వడం రాదా, మేనర్స్ లేదా అని ఆయన అడిగినప్పుడు, మీ దేశంలో రాని ఎవరికైనా షేక్ హ్యాండ్ ఇచ్చిందా అంటే లేదు ఇవ్వదు, అంత పొజిషన్లో నామే చూస్తుంది అంటే మా ఇండియాలో ఉన్న ప్రతి మహిళ మాకు ఒక ఎలిజబెత్ రాణితో సమానమని చెప్పిన అయితే ప్రపంచం మొత్తం కూడా కొనియాడబడ్డారు. ఒక అబ్దుల్ కలాం అయినా కానీ ఎప్పుడైతే మనకు ఉమెన్ ఎంపవర్మెంట్ స్టార్ట్ అవుతుందో అప్పుడే మన దేశానికి భవిష్యత్తు ఉండాలి అన్న మనుషులు వాళ్ళు. అంటే వాళ్ళు మన లేడీస్ గురించి అంత మంచిగా ఆలోచించిన వాటే వాళ్ళు ఆ స్థానంలోకి వెళ్ళి మంచి ప్రపంచం కూడా ఎక్కువ గుర్తించేవాళ్ళు. ఏదైనా సరే అండి, మన నేచర్లో ఏది అట్లా వేస్తామో బ్యాక్ మనకు అది వచ్చి తీరుతుంది. అసలు మేము మహిళా దినోత్సవం ఇంతకుముందు జరుపుకున్నాము, కానీ ఎన్ని మహిళా దినోత్సవాలు జరుగుతున్నాయి కానీ తక్కువే. స్త్రీలందరికీ అయితే 90% స్త్రీలు కైండ్ పీపుల్ ఉంటారు. అంటే ఓర్పులో కానీ, సహనంలో కానీ, స్మార్ట్నెస్లో కానీ ఇట్లా కొన్ని క్వాలిటీస్ తీసుకుంటే అన్ని క్వాలిటీస్లలో స్త్రీలే ఫస్ట్ వస్తుంది. మగవాళ్ళని తీసుకున్నప్పుడు ఏంటంటే ఒక 4-5 క్వాలిటీస్ మాత్రమే ఉంటుంది. అది కావడం లేదని గుర్తించింది ఒక రీసెర్చ్. అందుకనే ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళినా కానీ ప్రతి దగ్గర కూడా మగవాళ్ళని పెట్టుకునే కంటే లేడీస్ని పెట్టుకోవడానికి ఆఫీసులలో ఇష్టపడతారు. ఎందుకంటే వాళ్ళకు టీ తాగే టైం కానీ, సిగరెట్ తాగే టైం కానీ ఎక్కువ ఫోకస్ ఉంటుంది అని తప్పలాంటి నేను బయట జరిగేది చెప్తున్నాను. అయితే ఇల్లు, స్కూలు, టెంపుల్ ఇవి మనం మూడింటి మనం తీసుకున్నప్పుడు ఇంట్లో మనము ఒక ఆడపిల్ల ఒక మగపిల్ల ఉన్నారు అంటే సమానంగా చూసే వాళ్ళు చాలా చాలా తక్కువ. ఎందుకంటే అమ్మాయి ఉన్నది అంటే ఎడ్యుకేషన్ గురించి ఆలోచిస్తారు, పెళ్లి గురించి ఆలోచిస్తారు. అబ్బాయి ఉన్నదంటే ఎడ్యుకేషన్ గురించి ఆలోచిస్తారు. మా ఫ్రెండ్ వాళ్ళ అక్కనే ఉదాహరణ నేను చెప్తున్నా. అమ్మాయికి అమెరికాలో సీట్ వచ్చింది, ఆమె సాధించుకుంది. పంపిస్తావా అక్క నేను అడిగినప్పుడు లేదు ఆమె పెళ్లి చేసి పంపించాలి. నా కొడుకు అంత స్మార్ట్ కాదు, అయినా కానీ కొడుకు అన్న ఉద్దేశంతో. అంటే ఇంట్లోనే వివక్షత ఇంట్లోనే స్టార్ట్ అయినప్పుడు అక్కడ ఉన్న కొడుకే నేర్చుకుంటాను, ఇక్కడ ఉన్న ఈ కూతురే నేర్చుకుంటాను. ఎప్పటికైనా నేను వేరే దాన్ని అన్న ఉద్దేశంలో తల్లిదండ్రుల మీద పడ్డా కానీ ఆమె ఎప్పటికప్పుడు మళ్ళీ ఓర్చుకొని నా తల్లి అని వాళ్ళు గుర్తించుకొని వాళ్ళ వివక్షతని మర్చిపోతున్నారు. అమ్మాయి పెళ్ళైనా కానీ మారుకుంటుండే మనిషి అంటే అమ్మాయి. అబ్బాయి పెళ్ళైతే మాతోడు మారడం ఇక ఆయనకి వచ్చి చదువుని బట్టి. ఇంట్లో మనం మార్పు అనేది స్టార్ట్ కావాలి అని అంటే చాలా అవేర్నెస్ తెచ్చుకోవాలి. సమాజానికి అమ్మాయి అయినా అబ్బాయి అయినా రెండు కళ్ళు. అయితే ఇక్కడ నేను గమనించింది ఏంటంటే, ఈ మాట్లాడడం అనే ప్రాసెస్ మన డెవలప్మెంట్ కోసం, మన పర్సనాలిటీలో మన దగ్గర ఎంత సబ్జెక్ట్ ఉందో అది బయటికి తీయాలి, మనలోని భయాన్ని తీసేయాలని సార్ ప్రయత్నించడం నాకు చాలా నచ్చింది. ఇంకా నేను ఎక్కువసేపు మాట్లాడితే సమయభావం వల్ల నేను మాట్లాడలేకపోతున్నాను. నాకు అవకాశం ఇచ్చినందుకు అనుకుంటాను.
నెక్స్ట్ ఇప్పుడు మన మధ్యలో ఉంటారు